విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 7. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. జై అదురుతూ ఉన్న ఆద్య పెదాల వైపు చూస్తూ ఆ కిల్లీను తీసుకోవడానికి ముందుకు వంగి తీసుకోబోతూ ఉంటే వెనుక నుండి రుద్ర వాంటెడ్గా తన డిక్కీతో జై డిక్కీను ఏదో తీసుకుంటున్నట్టుగా తీసుకుంటూ నెట్టడంతో జై ఆ ఫోర్స్కి వెళ్ళి ఆద్య పెదాలతో తన పెదాలను కలిపేస్తాడు. అలా ఇద్దరి పెదాలు కలవడంతో పాటు జై వెళ్ళి ఆద్య మీద బోర్ల పడతాడు. సడన్గా జై వచ్చి తన మీద పడడంతో జై వెయిట్ను బ్యాలెన్స్ చేయలేక ఆద్య అలాగే వెనక్కి పడిపోతుంది. నిన్నటి నుండి కష్టంగా తన ఫీలింగ్స్ను కంట్రోల్ చేసుకుంటూ ఉన్న జైకి ఆద్య పెదాల రుచి తగలగానే ఒక్కసారిగా జైకి ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టు అవుతుంది. జై హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోవడమే కాకుండా ఒంట్లోని రక్తం ఉవ్వెత్తున ఉరకలు వేస్తూ జైను పూర్తిగా కంట్రోల్ తప్పేలా చేస్తుంది ఆ క్షణం. జై నెమ్మదిగా కళ్ళు పైకెత్తి ఆద్య వైపు చూస్తాడు. కంగారుగా చూస్తూ ఉన్న కలువరెక్కల్లాంటి కళ్ళు, కొట్టెరలాంటి ముక్కు, లిప్స్టిక్ అవసరం లేకపోయినా ఎర్రగా ఉన్న పెదాలతో ఆద్య తన కంటికి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆద్య శ్వాస తన పెదాలకి ఎంత దగ్గరగా ఉందో రైస్ అవుతూ ఉన్న జై హార్ట్ బీట్నే చెప్తుంది. ఇంతదాకా వచ్చాక జై వెనక్కి వెళ్ళలేడు. ఇది తప్పని తెలుస్తూ ఉన్నా తనకున్న డిసార్డర్కి ఆ పని చెయ్యలేక ఆద్యకి కళ్ళతోనే సారీ చెప్పి ఆద్య పెదాలు అందుకుంటాడు. జైను తన మీద నుండి వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తూ ఉన్న ఆద్యకి జై ఇస్తున్న కిస్కి ఒక్కసారిగా షాక్ అవుతూ చుట్టూ చూసిన ఆద్యకి అక్కడ తన పేరెంట్స్తో పాటు జై పేరెంట్స్, తన అన్నయ్య రుద్ర అండ్ మాన్య, మాయ అండ్ అమర్, ఇంకొంతమంది రిలేటివ్స్ అందరూ చూడడం చూసి ఆద్యలో మరింత కంగారు ఎక్కువ అవుతుంది. జైకి ఈ క్షణం చుట్టూ ఎవరున్నారా అనేది కూడా మైండ్లో లేదు. ఇప్పుడు ఆద్యను కిస్ చేయకపోతే తన ప్రాణం పోయేలా ఉంది అన్నట్టుంది తన పరిస్థితి. పెద్దవాళ్ళు అందరూ వీళ్ళని చూసి సిగ్గుతో మొహాలకు చేతులు అడ్డుపెట్టుకుంటే కళ్ళు పెద్దవి చేసి జై ఆద్యాల పెదాలను జుర్రేస్తూ ఉండడం చూసిన మాయ మాత్రం రెప్ప వేయకుండా చూస్తూ ఉంటుంది. రుద్ర మాయ కళ్ళు మూసి తను కూడా కళ్ళు మూసుకొని తను అనుకున్నది అయినందుకు లోపలే నవ్వుకుంటూ ఉంటాడు. మాన్య, అమర్ కూడా సిగ్గుతో మొహాన్ని చేతుల్లో దాచుకుని నవ్వుకుంటూ ఉంటారు. చిచ్చి, వీళ్ళకి బెడ్రూమ్కి హాల్కి కూడా తేడా తెలియడం లేదా ఏంటి? ఇంతమంది ఉన్నారని కూడా లేకుండా సిగ్గు లేకుండా ఒకరి మీద ఒకరు ఎలా ఉన్నారో చూడు అని ఇద్దరిని కోపంగా చూస్తూ వీళ్ళని ఆపకపోతే ఇక్కడే కాపురం కూడా చేసేలా ఉన్నారు అని అందరి వైపు చూస్తున్న రేణుకాకి అందరూ కళ్ళు మూసుకోవడం చూసి తల కొట్టుకుంటూ అబ్బా వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అని చుట్టూ చూసిన రేణుకాకి తనకు కాస్త దూరంలో ఫ్లవర్ వాచ్ కనిపిస్తుంది. తన పక్కనే ఉన్న స్వీట్ బాక్స్ తీసుకుని ఆ ఫ్లవర్ వాచ్కి తగిలేలాగా విసరగానే అది గలుక్కున సౌండ్ చేస్తూ ముక్కలవుతుంది. దాంతో అందరితో పాటు జై అండ్ ఆద్యాలు కూడా తామున్న పొజిషన్ చూసుకుని దూరంగా జరుగుతారు. జై ఆద్య మీద నుండి లేవగానే ఆద్య జైని చంపేసేలాగా చూస్తూ తన సారీ కొంగుతో లిప్స్ అంతా క్లీన్ చేసుకుంటూ తుడుచుకుంటూ పైకి లేచి కూర్చుంటూ చీర సర్దుకొని అందరి వైపు చూడలేక తల వంచుకొని కూర్చుంటుంది. జైకి కూడా అంతమందిలో తను అలా ఆద్యాను కిస్ చేయడం చాలా ఎంబారేజింగ్గా అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి లేవబోతాడు. ఆగాగన్నయ్యా, అప్పుడే ఎక్కడికి? ఇంకా అవ్వలేదు, కానీ కూర్చో. అప్పుడే అంత తొందర అయితే ఎలా చెప్పు? నిన్న ముహూర్తంకి టైం అవుతుందని త్వరగా వదిలేసాం, బట్ ఇవాళ అంత త్వరగా వదిలేదే లేదు, కూర్చో అంటూ జైను ఆద్య మీదకు నెట్టి నవ్వుతూ ఉంటుంది. అది చూసిన అందరూ కూడా ఇద్దరినీ చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. ఆద్య కోపంగా జై తోడ మీద తోలు ఊడొచ్చేలాగా గిచ్చి ఇంకోసారి మీద పడ్డావో చెక్కేస్తాను అని తన ముందున్న ఫ్రూట్ బౌల్లో ఉన్న కత్తి చూపించడంతో జై ఆద్యను తిట్టుకుంటూ దూరం జరిగి కూర్చుంటాడు. అన్నయ్య, ఇప్పుడు నువ్వు వదిన అందరి ముందు ఈ గ్లాస్ మిల్క్ ఆఫ్ షేర్ చేసుకోవాలి. కమాన్, హ్యావ్ ఇట్. వాట్? మిల్క్ షేర్ చేసుకోవాలా? ఇది నిన్నటిలాగే ఇవాళ కూడా ఇందులో ఏదో ఒకటి కలిపే ఉంటుంది. చచ్చినా ఈ మిల్క్ అస్సలు తాగకూడదు అని మనసులో అనుకుంటూ జై ఆ గ్లాస్ తీసుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. జై ఏం ఆలోచిస్తూ ఉంటాడో అర్థమైన ఆద్యకి అంత కోపంలో కూడా జైను మిల్క్ అంటే భయపడేలా చేశాను అని నవ్వుకుంటూ ఉంటుంది. అన్నయ్య, గ్లాస్ తీసుకో అంటే ఏంటలా చూస్తున్నావు? తీసుకో అన్నయ్య, పాలు చల్లారిపోతున్నాయి. ఇది అయ్యాక ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి. కమాన్ క్విక్. మాయా, నాకు ఈ ప్లెయిన్ మిల్క్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయినా నిన్న షేర్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు? అయినా ఈ ట్రెడిషన్ ఎవడు పెట్టాడో కానీ వాడిని తన్నాలి. రే, ఎవరైనా పెళ్ళంతా మిల్క్ షేర్ చేసుకోవాలి అనుకుంటారు కానీ బ్రాందీ విస్కీలు షేర్ చేసుకోవాలి అనుకుంటే పెళ్ళైన నెక్స్ట్ డేనే విడాకులు తీసుకోవాలి. జై అమర్ వైపు సీరియస్ లుక్స్ ఇస్తూ అసలు మిల్క్ ఎందుకు షేర్ చేసుకోవాలో చెప్పరా?
అప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అమర్ తలగొక్కుంటూ, మేబీ కాఫీ అయితే చేదుగా ఉంటుంది కాబట్టి, ప్లెయిన్ మిల్క్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి మిల్క్ షేర్ చేసుకోవాలి అని చెప్పుంటారనుకుంటా మన పెద్దవాళ్ళు. హబచా, అలా అయితే డైరెక్ట్గా స్వీట్నే షేర్ చేసుకోవచ్చు కదా, పర్టికులర్గా మిల్క్నే ఎందుకు అని అడిగిన జై క్వశ్చన్కి యంగ్ బ్యాచ్ అందరూ ఐస్టెన్ లెవెల్లో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన అక్కడున్న ఒక పెద్ద ఆవిడ చిన్నగా నవ్వి, దానికి నేను ఆన్సర్ చెప్తాను అంటూ, చూడు బాబు జై, ఒకే గ్లాసులో ఇద్దరు సగం పాలు తాగడం అంటే ఇప్పటి నుంచి మనం ఒక్కటే ఏదైనా కలిసి ఇద్దరం షేర్ చేసుకుందామని అర్థం. మీ బంధం ఎప్పటికీ ఇలాగే తియ్యగా ఉండాలంటే పాలు మధురంగా ఉంటాయి కాబట్టి అందుకే పాలు సగం సగం తాగాలి అంటారు. అలా మీ ఇద్దరు కొత్త జీవితం కూడా స్వీట్గా మొదలవ్వాలి అని అలా చెప్పారు. సిగ్గు తగ్గేందుకు మొదటి రోజు కొంచెం షైగా ఫీల్ అవుతారు కాబట్టి మీరు పాలు షేర్ చేసుకుంటూ చిన్నగా మీ మాటలు మొదలు పెట్టాలి అని పెద్దవాళ్ళు పాలు పంచుకోవాలి అని అలా చెప్పారు. ఆవిడ చెప్పింది విన్న అందరూ క్లాప్స్ కొట్టగానే ఆద్య నవ్వుతూ, ముందు జై తాగితేనే నేను తాగుతాను అని సిగ్గుపడుతూ చెప్తుంది. దీన్ని చూస్తుంటే ఎక్కడో తేడాగా ఉంది, నన్ను లేపేయడానికి ప్లాన్ చేసింది, రిస్క్ ఎందుకు అనుకుంటూ, ఈ గ్లాసులో పాలు చల్లగా అయిపోయాయి, మాయా నాకు వేరే గ్లాసులో మిల్క్ నువ్వే కాచి తీసుకునిరా. జై మాటలకి ఆద్య చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుతూ ఉంటే మాయా కిచెన్లోకి పరిగెత్తి జై కోసం పాలు కాచి వాటిని చల్లార్చి గ్లాసులో తీసుకుని వచ్చి జై చేతికి ఇవ్వగానే జై దాన్ని చిరునవ్వుతో తీసుకొని కొంచెం తాగి ఆద్య చేతిలో పెడతాడు. ఇప్పుడు ఈ మిల్క్ తాగకపోతే అందరికీ డౌట్ వస్తుంది అనుకొని ఆద్య జై తాగిన వైపు తాగకుండా మరోవైపు గ్లాస్ తిప్పి కొంచెం సిప్ చేసి జై చేతిలో పెడుతుంది. జై అందరినీ చూస్తూ ఆద్య తాగిన చోట లిప్స్టిక్ మార్క్ చూసి కావాలని అక్కడే తాగుతూ, మీ వదిన లిప్స్ తగలగానే మిల్క్ ఇంకొంచెం తీయగా ఉన్నాయి మాయా అనగానే ఆద్య కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఆద్య చూపుకి జై తన కళ్ళను అందరి వైపు తిప్పి చూపెట్టగానే ఆద్య తన మొహంలోని కోపాన్ని దాచేసి స్టాప్ ఇట్ జై అంటూ జై భుజాన్ని కొడుతూ సిగ్గుపడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది. హోహో అన్నయ్య అంటూ మాయా ఇద్దరికి గిలిగింతలు పెడుతూ ఇద్దరిని నవ్విస్తూ సంతోషంగా ఇద్దరిని హక్ చేసుకుంటుంది. ఓకే కమింగ్ టు నెక్స్ట్ గేమ్. ఇక ఇదే లాస్ట్, మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టాను అంటూ యాపిల్ పండ్ను చేత్తో ఎగరేస్తూ, అన్నయ్య ఇది వదిన నోటితో పట్టుకుంటుంది, నువ్వు కొంచెం బైట్ చేస్తే దీన్ని తినాలి అంటూ యాపిల్ పండ్ను ఆద్య నోటి దగ్గర పెట్టగానే జై ఈసారి పూర్తి కాన్సన్ట్రేషన్ యాపిల్ మీదనే ఉంచి మాయ చెప్పినట్టుగానే యాపిల్ బైట్ చేస్తాడు. అలా యాపిల్, బనానా, పైనాపిల్ అంటూ ఫ్రూట్స్ అయ్యాక స్వీట్స్ తీసుకొని వచ్చి లడ్డు, పూతరేకు, కాజా అంటూ అన్నీ అలాగే జైతో ఆఫ్ తినిపిస్తూ ఉంటుంది. అన్నయ్య ఇదిగో ఇదే లాస్ట్ అని అప్పటికే కోపంగా ఉన్న జై ఫేస్ను చూసి రెడ్ కలర్ చెర్రీను ఆద్య పెదాల మధ్య పెడుతుంది. జై చాలా జాగ్రత్తగా దాన్ని ఆద్య పెదాల మధ్య నుండి తీసుకుంటూ ఉంటాడు. కానీ ఆ ప్రాసెస్లో ఆద్య లిప్స్ మరోసారి టచ్ అవ్వగానే రెండు చేతులు గట్టిగా బిగించి ఫాస్ట్గా అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోవడం చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక మీ గేమ్స్ చాలు, వెళ్ళి పడుకోండి అంటూ లేడీస్ అందరూ ఆద్యాను రూమ్లోకి పంపి హాల్లో కూర్చొని ముచ్చట్లు పెడతారు. రేణుక గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతూ ఎలా అయినా వీళ్ళ ఫస్ట్ నైట్ ఆపాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉన్న రేణుక బుర్రలో ఏదో ఐడియా రావడంతో నవ్వుకుంటూ ఎస్ అదే చెయ్యాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్క ఏమైంది నీకు? 2 డేస్ నుండి చూస్తున్నాను, చాలా డల్గా కనిపిస్తున్నావు, ఫుడ్ కూడా సరిగ్గా తినడం లేదు, అంతా ఓకేనా అని నాన్సీ కోసం డిన్నర్ ప్లేట్ తీసుకుని వచ్చి పక్కనే కూర్చుంటూ అడుగుతుంది మంజుష. అదేం లేదు మంజు, నేను బాగానే ఉన్నాను అని మొహాన్ని నార్మల్గా పెట్టుకుంటూ మంజు ప్లేట్లోని ఫుడ్ మొత్తం తినేసి ఫినిష్ చేశాక ప్లేట్ మంజు చేతిలో పెట్టేసి కొంచెం హెడ్ఏక్గా ఉంది అంతే అంటూ గుడ్ నైట్ మంజు అని చెప్పి పడుకుంటున్న నాన్సీ వైపు చూస్తూ మంజుష మాట్లాడాలి అనుకున్న కళ్ళు మూసుకొని పడుకున్న నాన్సీను డిస్టర్బ్ చేయలేక రేపు మాట్లాడాలి అనుకుని నాన్సీకి బెడ్షీట్ కప్పి అక్కడ నుండి డోర్ లాక్ చేసి వెళ్ళిపోతుంది. డోర్ లాక్ చేసిన సౌండ్కి కళ్ళు తెరిచిన నాన్సీ తన పక్కనున్న మొబైల్లో జై ఫోటో వైపు చూస్తూ, నువ్వు నాతో మాట్లాడి 2 డేస్ అవుతుంది జై, అందుకు నాకు బాధగా లేదు, బట్ నీ మ్యారేజ్కి వచ్చినా నిన్ను మీట్ అయ్యి నీకు విష్ చేయకుండా వెళ్ళినందుకు చాలా బాధగా ఉంది, నేను వస్తానని చెప్పి రాలేదు అని నువ్వు ఫీల్ అయ్యి ఉంటావు కదా అని జై ఫోటోను తడుముతూ జై నెంబర్కి డయల్ చేస్తుంది. జై మొబైల్ హాల్లోనే మర్చిపోవడంతో అక్కడే కూర్చున్న మాయ టేబుల్ మీద వైబ్రేట్ అవుతూ ఉన్న మొబైల్ని చూసి దాన్ని చేతిలోకి తీసుకుంటుంది. నాన్సీ అని డిస్ప్లే మీద కనిపించిన వాయిస్కి అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మాయా మొహం ఎర్రబడుతుంది. దీనికి నేను మ్యారేజ్లోనే అంత గట్టిగా చెప్పినా మళ్ళీ కాల్ చేస్తుందేంటి?
ఈ టైంలో కాల్ చేసి అన్నయ్యను కావాలనే రెచ్చగొట్టాలని చేస్తుంది అనుకుంటూ మొబైల్ తీసుకుని పక్కకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది. జై, ఎలా ఉన్నావు? 2 days అవుతుంది నీతో మాట్లాడి. చాలా లోన్లీగా అనిపిస్తుంది జై, అందుకే ఆగలేకపోయాను. నువ్వు కూడా నాలాగే నన్ను మిస్ అవుతూ ఉంటావు కదా. మాట్లాడవేంటి జై? నీ పెళ్ళికి రాలేదని నా మీద కోపంగా ఉన్నావా? నీకు కొంచెం కూడా సిగ్గనేదే లేదా అని వినిపించిన ఫీమేల్ వాయిస్కి హలో ఎవరు అని టెన్షన్గా అడుగుతుంది. మాట్లాడేది ఆద్య అయితే అనవసరంగా ఇద్దరి మధ్య తన వల్ల డిస్టర్బెన్స్ వస్తుందేమో అని. మాయాని మాట్లాడుతున్నా. మా అన్నయ్యకి దూరంగా ఉండమని చెప్పాక కూడా అర్ధరాత్రి కాల్ చేసి మిస్ యూ అంటావా? కొత్తగా పెళ్ళైన వాడికి ఈ టైంలో కాల్ చేయకూడదు అన్న సెన్స్ కూడా నీకు లేదా? ఛీ, నీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది నాకు. నీకు కావాల్సింది డబ్బే కదా, ఎంతైనా నీ మొహం మీద కొడతాను. ఇంకెప్పుడు మా అన్నయ్యకి కాల్ చెయ్యకు. నువ్వు నిజంగా మనిషివి, నిజాయితీగా బ్రతుకు, లేదా ఎక్కడికైనా పడి చావు. అట్లీస్ట్ మా అన్నయ్య అయినా హ్యాపీగా ఉంటాడు అంటూ కోపంగా కాల్ కట్ చేసి నెంబర్ బ్లాక్ చేస్తుంది. నాన్సీ కాల్ కట్ అయిన కాల్ వైపే బాధగా చూస్తూ, నా వల్ల ఎవ్వరికీ ఆనందం లేదు. నన్ను నా పేరెంట్స్కి దగ్గర చేసిన జై అయినా హ్యాపీగా ఉండాలి. అలా ఉండాలంటే మాయా చెప్పినట్టు నేను జైకి దూరంగా ఉండాలి అనుకుంటూ తన మొబైల్ను దూరంగా విసిరుకొట్టి ఏడుస్తూ పడుకుంటుంది. హరిని తన ముందున్న వైన్ గ్లాస్ తీసుకుని సిప్ చేస్తూ, మరోవైపు చేతి మీద డ్రగ్ పౌడర్ వేసుకుని దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని గుండెల నిండా స్మెల్ చేసి గాల్లో తేలిపోతున్నట్టు ఫీల్ అవుతూ డ్రింక్ సిప్ చేస్తూ ఉంటుంది. హరిని స్టాప్, ఇప్పటికే డ్రగ్ ఓవర్ డోస్ అయిపోయింది. చాలా ఓవర్గా ఇన్హేల్ చేశావు. ఇంతకు మించి చేస్తే చస్తావు అని ఆ డ్రగ్ పౌడర్ను లాగేసుకుంటాడు. డోంట్ స్టాప్ మీ రాహుల్. ఆ జై ఫ్యామిలీ అండ్ ఆద్య ఫ్యామిలీ అందరూ ఒక్కటే అయ్యి నన్ను దారుణంగా దెబ్బ కొట్టారు. వాళ్ళ వల్ల డాడ్ జైల్లో ఉండాల్సి వచ్చింది. అండ్ ఎంత కష్టపడి వాళ్ళ దగ్గర నుండి కొట్టేసిన ఆస్తులన్నీ లాగేసుకొని మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చేలాగా చేశారు. మాకు ఇంత అన్యాయం చేసి వాళ్ళు మాత్రం పెళ్ళిళ్ళు సీమంతాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. డూ సంథింగ్ రాహుల్. వాళ్ళు కుళ్ళి ఏడవాలి, అప్పుడే నేను ఆనందంగా ఉంటాను అని పిచ్చిదానిలాగా అరుస్తూ ఉంటుంది. నాకు మాత్రం కోపం లేదనుకుంటున్నావా హరిని? ఆ రితిక నన్ను ఎంత చీట్ చేసింది. నాతో ఉంటూ నన్నే వెధవం చేస్తుందా? అది నా కంటికి కనిపించాలి, అప్పుడు కానీ దాని సంగతి చెప్పను అని పిడికిలి బిగించి కోపంగా చెప్తాడు. హరిని తన గ్లాస్ ఫినిష్ చేసి, దాని సంగతి తర్వాత కానీ ముందు నా సంగతి చూడు అని అప్పటికే ఫుల్గా మత్తెక్కడంతో అక్కడే న్యూడ్గా మారి రాహుల్ వైపు మత్తుగా చూస్తూ లేచి నిల్చుకుంటుంది. హరినిను అలా చూసిన రాహుల్ పెదవి కొరుక్కుంటూ తన డ్రెస్ కూడా తీసేసి హరిని నడుము పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు. అలా ముద్దులతో మొదలైన వాళ్ళు రెక్లైనర్ను పుష్ చేసి బెడ్లాగా చేంజ్ చేసి నాగుపాముల్లాగా ఒకరిని ఒకరు పెనవేసుకుని వంటికి వేడి చల్లారేదాకా కోరిక తీర్చుకుంటూ అది తీరగానే మత్తుగా అలాగే బెడ్ మీద పడిపోతారు. రేణుక జై అండ్ ఆద్యాల సెకండ్ నైట్ ఆపడానికి ఏం ప్లాన్ చేసిందంటారు? ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.